హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ది రాజా సాబ్ ప్రభాస్ గారు నటించినటువంటి ఈ చిత్రం గురించి మనము పూర్తి డీటెయిల్స్ అప్డేట్స్ తెలుసుకుందాము. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మనం ప్రభాస్ గారి గురించి అయితే కొన్ని చిన్న మాటలు మాట్లాడుకుందాము. ఎందుకంటే మనము ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో, ప్రభాస్ గారి సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో మొట్టమొదటిసారిగా ప్రభాస్ గారు ఫ్యాంటసీ హర్రర్ కామెడీ మూవీని అయితే తీస్తున్నారు. సో ఈ మూవీలో ప్రభాస్ గారి లుక్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పోస్టర్స్ చూస్తున్నాం కదా, ఎంత డిఫరెంట్గా ఉన్నారో. సో కొత్తగా అయితే ప్రభాస్ గారిని చూపించారు ఈ మూవీలో. సో ఈ మూవీ స్టోరీ ఏంటి, సో ఈ కాన్సెప్ట్ ఏ బేస్ మీద వెళ్తుంది అనే కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం రాజరికము, అలాగే ప్రేమ, లవ్ స్టోరీ ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా భయానక సన్నివేశాలు, సో ఇలా చాలా విషయాలు అయితే ఈ స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రభాస్ గారు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో మొట్టమొదట ఫ్యాంటసీ హర్రర్ కామెడీ చిత్రం ఇది, ది రాజా సాబ్ అనే మూవీ. సినిమా స్టోరీలోకి వస్తే, ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారు వచ్చేసి వాళ్ళ తాతల ఆస్తి, అంటే వాళ్ళ పూర్వీకుల ఆస్తి, ఒక ఇల్లు ఉంటుందన్నమాట. దాన్ని అమ్మాలని చాలా ట్రై చేస్తుంటారు, కానీ అది అమ్మడానికి వీలు ఉండదన్నమాట. సో వీళ్ళ తాతగారు ఆత్మలాగా వచ్చి దీనికి అడ్డపడుతుంటారు. అలా ఆత్మతో స్టార్ట్ అయ్యి ఈ కథ వాళ్ళ పూర్వీకుల వంశం, అంటే వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా, సో ఆ రాజవంశంలోకి ఆ స్టోరీ అయితే వెళ్తుంది. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్న ఆయనే ఈ సినిమాకి నిర్మాత, టీవీ విశ్వప్రసాద్ గారు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహ నిర్మాత కృతి ప్రసాద్, ఇషాన్ సక్సేనా మరియు ఐవివై ఎంటర్టైన్మెంట్స్, వీరి చేతుల మీదుగా ఈ సినిమా అయితే నిర్మాణం అవుతోంది. అలాగే మన డైరెక్టర్ గారు, సో ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఈయన డైరెక్టర్ గారు మారుతి దాసరి. అంతేకాకుండా ఇది ప్రభాస్ తొలి హర్రర్ చిత్రం అయితే, మారుతి గారికి తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ చిత్రం భారీ నిర్మాణం అని, భారతదేశంలోనే అత్యంత ఖరీదైన హర్రర్ కామెడీలలో ఒకటి అని చెప్పుకుంటున్నారు. సో మారుతి ప్రసాద్ గారు అయితే ఈ మూవీని ఏ రేంజ్లో తీసుకొని పోతారో చూడాలి, రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి. అలాగే నెక్స్ట్ తమన్ గారు, సో ఈ సినిమాకి ముఖ్య మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు అయితే చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చూసాము, చాలా సినిమాల్లో సూపర్ మ్యూజిక్ ఇచ్చి మనకి మంచి సాంగ్స్ అనేటివి ఇచ్చారు తమన్ గారు. సో ఈ సినిమాకు కూడా మంచి సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ, వీళ్ళ కాంబినేషన్లో సక్సెస్ సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఈసారి ఇరగదీసేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఫోటోజెస్ చూశాను, అలాగే టీజర్ కూడా చూశాను కదా. సో చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ మూవీ కాబట్టి నాకు తెలిసి మంచి కాంబినేషన్లో అయితే సినిమా వస్తుంది. 2026 జనవరి 9th కల్లా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు. ఫుల్ హడావుడిగా అయితే రెడీ చేసుకుంటున్నారు. సో నాకు తెలిసి జనవరిలో అదే మన సంక్రాంతి పండగకంతా మూవీ వచ్చేస్తుంది, రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అంటే మంచి యాక్టర్స్ యాక్ట్ చేశారు. సో వాళ్ళు హీరోయిన్స్ ఎవరెవరు చేస్తున్నారు, విలన్గా ఎవరు చేస్తున్నారు అనేటివి కూడా మనము చూద్దాం ఒకసారి. అన్నయ్య లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బాబా చూడడానికి మాత్రం చూడండి, కొత్త లుక్లో ఉన్నాడు. అసలు సూపర్. అసలు ఫస్ట్ మనం చూస్తుంటే మాస్ లుక్ అయితే చూపిస్తున్నారు, దీంట్లో భారీగా ఉన్నాడు చూడడానికి, కటౌట్ కానీ. అద్భుతమైన రొమాంటిక్ హర్రర్ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుందనమాట. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ కూడా యాక్ట్ చేస్తున్నారు. సో మనం ఇంతకు ముందే తెలుగు సినిమాలో చాలా సినిమాల్లో చూసాము, ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో మంచి యాక్టర్ ఈవిడ కూడా. సో ఈవిడ అయితే మన ప్రభాస్ పక్కన సూపర్గా కనిపిస్తున్నారు. సో వీరొక్కరే కాకుండా ఇంకా వేరే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు, చూద్దాం వాళ్ళని కూడా. మెయిన్ హీరోయిన్గా వచ్చేసి మాలవిక మోహన్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఆవిడ ఫొటోస్ కూడా నేను ఇందులో చూపిస్తాను మీకు. సో ఈ సినిమాలో నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ వచ్చేసి మెయిన్ లీడ్ యాక్టర్గా ఉంటారు. బట్ మెయిన్ హీరోయిన్గా ఉన్నారా లేదా అనేది ఇంకా కరెక్ట్గా స్పష్టం కాలేదు, కానీ ఫొటేజెస్ అయితే ఈవిడతోనే ఎక్కువ ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, ఈవిడదైతే కొంచెం సస్పెన్స్లోనే ఉంది క్యారెక్టర్. బట్ ప్రభాస్ గారి లుక్ మాత్రం చూస్తా అంటే నిజంగా అప్పుడెప్పుడో మనము బుజ్జిగాడు సినిమాలో అవి చూసినట్టు ఖద్దరుగా కనిపిస్తున్నాడు బాస్ అయితే. పేరులోనే ఉంది ప్రభాస్ బాస్. సో నెక్స్ట్ చూద్దాం అట్లనే. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ గారు ఉన్నారు కదా, ఆవిడనైతే పరిచయం చేస్తాను, మాలవిక మోహన్ గారు.
సో సో ఈ సినిమాలో ఈవిడ క్యారెక్టర్ అయితే చాలా మెయిన్ రోలు, చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉంటుంది. అంతేకాకుండా సినిమా మొత్తం చాలా కనిపిస్తూ ఉంటారు ఈవిడతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. చాలా అందమైన క్యూట్ హీరోయిన్ రిద్ధి కుమార్. సో ఈవిడ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర తీసుకుంటుంది. మనం ఇంతకు ముందే మన తెలుగు సినిమాలో ఈమెను చాలాసార్లు చూసాము. సో రాజ్ తరుణ్ గారితో కూడా యాక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి రాజాసాబ్ సినిమాలో విలన్గా సంజయ్ దత్ గారు అయితే ప్రధాన క్యారెక్టర్లో మనకు కనిపిస్తారు. ఆయన లుక్ చూడండి, లుక్ మాత్రం భయంకరంగా ఉంది. సో పోస్టర్స్ చూడండి క్లీన్గా, భారీగా ఉన్నాడు అసలు. చాలా ఆయనే ఈ పోస్టర్లోనే ఇంత భయంకరంగా ఉన్నాడు. ఇంకా సినిమాలో ఏ రేంజ్లో చూపించారో చూడాలి ఒకసారి. బట్ పోస్టర్స్ మాత్రం హైలైట్. ఇప్పటి వరకు చూసిండే మన పోస్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ బోమన్ ఇరానీ. ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ వచ్చేసి మనోరోగ్య వైద్యుడు, అంటే హిప్నోటిజం చేస్తుంటాడు అనమాట. అంతేకాకుండా పారానార్మల్ పరిశోధకుడు. సో ఇలా ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు. సో మూవీ టీం అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ మూవీ కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే వచ్చే సంక్రాంతికి ఫుల్ హర్రర్ కామెడీ పండగ ప్రభాస్ గారితో భారీగా ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావాలని, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఫ్యాన్స్కి ఫార్వర్డ్ చేయండి.